సభ్యుల గారు కూడా ఏదో ఒక గ్రూప్ కాలనీలోనే సభ్యుల గారు కూడా ఉంటున్నాడు. మరి ఆయన కులానికి చెందిన వారు ఏమన్నా కిన్నెరులు కింపురుషులు స్వచ్ఛమైన జాతో నేను కామెంట్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే వాళ్ళకి నన్ను కామెంట్ చేసి మాట్లాడుతున్నారు కాదు కనుక మీకు మీరు వర్ణించుకోండి. ప్యూర్ బ్రీడ్గా మీరు వర్ణించుకోండి, తప్పులేదు. కానీ మమ్మల్ని అమరావతిలో మీ ఇంటి దగ్గరే నివసిస్తున్న మమ్మల్ని వేరు చేసి కమ్ముకొస్తుందంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వారందరినీ సంకర జాతిగా వర్ణించి మరి ఇది చట్టరీత్యా ఈవెన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడక్కర్లేదు, ఒక సమాజాన్ని ఉద్దేశించి మీరందరూ శంకరజాతి వాళ్ళు అని మాట్లాడటం వాళ్ళిద్దరూ మాట్లాడిన దానికన్నా కూడా అతి పెద్ద నేరం. సో కాబట్టి ఈరోజు నేను డీజీపీ గారికి ఒక కంప్లైంట్, నిన్న సజ్జల గారు వాడిన ఆ భాషా ప్రయోగం యొక్క వీడియో క్లిప్పింగ్, ఆ పేపర్ కటింగ్ ఇవన్నీ కూడా అటాచ్ చేసి ఇస్తున్నా. ఇదిగో కాపు మీ అందరు కూడా ఇస్తా. సో కొంచెం షూట్ చేసుకోవచ్చు. కొద్ది కింద ఓకే. కాపీ కూడా చూసుకోండి. తప్ప కాపీ ఉంది. ఇది నేను కంక్లూజన్. అలా సో ఇది కూడా కాపీ ఇస్తాం. ప్రింట్ మీడియా వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఆల్రెడీ నా డిప్యూటీ స్పీకర్ ఆఫీస్ నుంచి నా మనిషిని తీసుకుని బీజేపీ ఆఫీస్కి ఇవ్వమంటం జరిగింది. నేను కూడా డీజీ గారికి ఫోన్ చేసి కూడా మాట్లాడతాను. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఎంత చేసినా మరి నిన్న ఒక వ్యక్తి దొరికాడు, ఇంకో వ్యక్తి పారిపోయాడు. మరి ఇంటికి పారిపోయాడో తెలియదు. అతను మాట్లాడింది తప్పు కానప్పుడు అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం మరి సాక్షి యాజమాన్యం కూడా రన్ చేసింది ఒక మహిళే. మరి భారతి రెడ్డి గారు మాట్లాడచ్చు. నో కామెంట్స్ అగేన్స్ట్ సార్ పర్సనలీ, బట్ ఒక మహిళగా మరి ఒక పెద్ద ఛానల్ని న్యూస్ పేపర్ని నడుపుతున్నప్పుడు ఖండించకపోగా మరి అరెస్టు చేయడాన్ని నిరసించటం మరి సముచితంగా లేదు. ఎందుకంటే సజ్జల గారి లాగా ఆయన వాడి భాష నేను వాడలేను. నేను జర్నలిస్ట్ అయిపోయినప్పటికీ ఇప్పుడు కూడా నా సభ్యత, నా లక్ష్మణ రేఖను దాటి నేను అసభ్యంగా మాట్లాడలేదు, మాట్లాడకూడదు, మాట్లాడలేను కూడా. సో కాబట్టి అది వారి విచక్షణకే మరి దీన్ని ఖండించాలా ఖండించకూడదా అనేది. ఎందుకంటే వారు కూడా వారానికి 3 రోజులు అమరావతి ప్రాంతంలోనే నివసిస్తున్నారు. మేమున్న దగ్గరే మళ్ళీ నెత్తి ఒక్కనిస్తున్నాం. సో కాబట్టి ఆ పార్టీ నాయకులు మరి ఇటువంటి వారిని ఇంకా ప్రోత్సహిస్తూ పార్టీలోనే ఉంచుకోవాలా. సరే ఉంచుకుంటే చాలా పక్షానికి మంచిది అలాంటి వారు. ఎందుకంటే సెల్ఫ్ గోల్ చేసుకుంటూ పోతూ ఉంటారు. దాన్ని మనమే రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్పితే హత్యలు ఉండవని చెప్పి నేను గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఓకే, వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే అది వాళ్ళ ఇష్టం. కానీ ఇంతమందిని శోభ పెడుతూ అనరాని మాటలు అంటే మరి మనకి రాజ్యాంగం అని
ఒకటి ఉంది. ఆ రాజ్యాంగంలో వాస్తవంతులు వచ్చినప్పటికీ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు వాక్కూడదని చెప్పి కొన్ని రూల్స్ ఉన్నాయి. మరి నిన్న చాలా మంది మహిళలు మరి సాక్షిలో ఈ రకంగా వచ్చినందుకు మరి ఆ సాక్షి ఛానళ్ళ మీదకి వెళ్ళటం జరిగింది. మరి గతంలో ఒక పదం అనాలోచితంగా మరి ఒక వ్యక్తి ఏదో చాలా సినిమాల్లో కూడా హీరో కృష్ణ కూడా మూడు సినిమాల్లో వెళ్ళరా బోసిడికే అని అంటాం కూడా జరిగింది. సో అదేదో ఒక మాటగా మరి బోసిడికే అంటే బోసిడికే అంటే మరి ఇన్ని అక్షరాలు ఉన్నాయని చెప్పి మాట్లాడి ఆ మాత్రం మా కార్యకర్తలకు కోపం రాదా, కోపం వస్తే దాళ్ళు చేయరా అని చెప్పి నీవు నేర్పిన విజయ నీరజాక్ష ఏమో అలాగా భావోద్రేకం కలిగినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద వాళ్ళు అటాక్ చేసినట్టు ఆర్గనైజ్డ్ గా చేశారు. అక్కడ ఇక్కడ స్వచ్ఛందంగా మహిళా జాతిని అవమానించారు. అక్కడ ఒక వ్యక్తిని అవమానం అనుకుంటే కావాలని చేసింది కాదు, ఆ పదానికి అర్థం తెలియదు. కానీ వేశ్య అంటే అర్థం మరి వీరికి తెలియదు అంటే మనం నమ్మలే. సదర్ గారు కూడా ఏదో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ చేశాడు, పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో సంఖ్య జాతరలో తీసేశాడంటే అర్థం అతనికి తెలియదని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. సో మరి ఈ రకంగా మాట్లాడినందుకు మరి కొంచెం చిమ్మునెత్తులు ఉన్నవాడికి బాధ అనిపిస్తుంది. ఆ బాధలో చిన్న రియాక్షన్ ఉంటుంది. ఇదివరకు గౌతమ్ సవాంగ్ గారు కూడా చెప్పారు, కోపం వచ్చినప్పుడు చెప్పేశారు అని ఏదో కోపం ఎక్స్ప్రెస్ చేసుకున్నారు. ఆయన అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా భావోద్రేగానికి నన్ను ఇలా అన్నందుకు భావోద్రేగానికి గురయ్యి వేరే వాళ్ళు ఇలా చేశారని ఆయన చెప్పినప్పుడు డైరెక్ట్ గా మూకుమ్మడిగా ఒక సమాజాన్ని అన్నప్పుడు మరి ఆయనకైనా చీమోనేత్రం ఉన్నది, ఆయన అభిమానులకైనా చీమోనేత్రం ఉన్నది మాకు లేదా, ఊరుకోవాలా అనే ప్రశ్న ఖచ్చితంగా ఉత్పన్నం అవుతుంది. ఏదైనా చిన్న అబరేషన్ అయినప్పటికీ కూడా ఇది నీవు నేర్పిన విజయ నీరజాక్ష అని సవినయంగా వెడుగురు సంగతి జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రజలందరి మనోవేదనను తెలియజేస్తూ మనోవేదనను అనుభవిస్తూ ఖాళీగా కూర్చుంటానికి ఇక్కడ ఎవరూ లేరు ఇక్కడ. సో ఖచ్చితంగా ఈ కంప్లైంట్ మీద కూడా చర్యలు ఉంటాయి. సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా తప్పకుండా చర్యలు ఉంటాయి. చర్యలు తీసుకోకపోతే సమాజం హర్షించదు. డెఫినెట్ గా వాళ్ళు మార్పు వస్తుందా రాదా అన్నది వారిస్తాం. మళ్ళీ పైగా అక్కడ తప్పలో వార్నింగ్ ఎంతకెళ్తూ ఉంటుంది రే అంట, మరేంటో అదేంటో ఇదేంతో అలా చూపెట్టేది ఎంతో. సరే చూసుకుందామమ్మా, చూసుకోవడానికి మా ప్రజలందరూ కూడా రెడీగానే ఉన్నాం. మీరు ప్రకాష్ రాజు గారు సినిమాలో చెప్పినట్టు పోగిరి నిన్న ఫ్లైట్ లో కూడా కలిసి కూర్చున్నాం. ఈ డైలాగ్ గురించే మాట్లాడుతున్నాం, గిల్లించుకోవాలని. అలాగా నువ్వు ఆ సినిమాలో పోగిరిలో ప్రకాష్ రాజు అయితే మేమందరం మహేష్ రా అని చెప్తూ మన ప్రశ్నలు అంటే అంటే దీనికి సబ్జెక్ట్ థ్యాంక్ యూ. మారిపోతుంది.